चित्ते सर्वमेव देहादि सर्वं जयति अवताय पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति राजतिष्ठतो मेघयाश्चन्द्रादित्यादिष्ठेन कर्मयोनिष्ठेन प्रलाडेन मोत्थादित्यास्तिष्ठन् शिरसि महादेवस्तिष्ठतो शिखायां रामदेवस्तिष्ठतो पृष्ठे विनागीतिष्ठतो शोदेतिष्ठतो वाष्पयो शिवानन्दरतिष्ठेन कल्पतो वादिष्ठतो ततो बहिः सर्वतो निर्ज्वालामालपरिमितिष्ठतो सर्वे शृङ्गेषु सर्वा देवता यथा स्थानं तिष्ठन्तु तमसः कुटुम्बं रक्षन्तु सर्वान् महाजनान् रक्षन्तु अकर्मे वादिष्यः वाक्हृदये हृदये अहममते अमृतं ब्रह्मणे वायर्मे प्राणेषु भवते ब्रह्मणे नोमे भन्योषिणः आत्मा ततः ध्यानम् अक्षतలు చూడండి आराधिता मनश्यैस्तं सिद्धे देवासुरादिभिः आराधयामि भक्त्यात्मात्मात्महाय नमः सांब परमेश्वराय सकल देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम सहस्रः पुरुषः सहस्राक्षः सहस्रपाद विश्वदात्मा सहकेतमद्भिः परमेश्वराय नमः सकल देवताभ्यो नमः आवाहयामि ओम त्र्यंबकं यजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् आसनार्थम् अक्षतान् समर्पयामि अंडी కొంచెం టిఫిన్ చేద్దురు समर्पयामि वामदेवाय नमः स्नानं संकर्षणमूर्ति स्वरूपाय भावादित्यः परमपुरुषस्य देवता नमः शिवाय बीजं शिवतराय शक्तिः महादेवाय कीलकं सर्वबलमे परप्रसाद सिद्ध्यर्थे सर्वभेदेन विनियोगः विहात्रात्मने अंगुष्ठाभ्यां नमः दर्पपूर्णनासात्मने तर्जनेभ्यां नमः चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः निरूढमूर्धात्मने अनामिकाभ्यां नमः ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्यां नमः सर्वकृत्वात्मने करदलगणपृष्ठाभ्यां नमः विहात्रात्मने हृदयाय नमः दर्पपूर्णनासात्मने शरदे स्वाहा चातुर्मास्यात्मने शिखायै वसत निरूढमनुबन्धात्मने कवचाय ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वसत सर्वकृत्वात्मने हृदयाय भवस्वरामिर्दिग्बन्धः ध्यानं नामादोडनभस्तनात्मभवन ब्रह्माण्डमाविस्फरज्योतिष्ठानिलिङ्गमालिवलसत्त्वमेन्द्रवन्दापते अस्वकात्मतनैकवीशमरिहं कृत्वान्वागाद्यबन्धारे दीप्सितसिद्धये ध्रुवपदं विप्राभीञ्चेक्षिवम् ब्रह्माण्डव्याप्तदेहामलिमसभुजङ्गैः कण्ठे कालात्मवद्दाः सुरधराः మాతో కలిసి ఎప్పుడు జాగ్రత్తగా పంచామృతాలు తేనె అన్ని అభిషేకం శివ
సిటీలు కనబడితే బాగుంటుందని
శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ జరిగేది దత్తాత్రేయ హోమం అన్నమాట. ఈ దత్తాత్రేయ హోమ విశేషం ఏమంటే దత్త అనే 2 అక్షరాలు సకల పాపాలు పోయేదన్నమాట. దీని పేరే అనఘా దత్తాత్రేయ స్వామివారు. దత్తాత్రేయ స్వామివారి భార్య పేరు అనఘా అమ్మవారు. అనఘ అంటే అన్ని పాపాలు పోగొట్టేది మాట. ఆ పేరు అనఘ అనగానే చాలు సకల పాపాలు పోతాయి. అలానే ఈ దత్తాత్రేయ స్వామివారు కూడా సకల పాపాలు పోతాయి. ఒక సకల పాపాలు పోతే చాలా అండి అంటే ఇంకా చాలు. ఎందుకంటే మనిషికి మనకి ఏది కావాలన్నా మనం చేసే పాపాలు అడ్డు వచ్చి వాడి కష్టాలు రోగాలు కానీ వాడికి ఏదో ఈతి బాధలు కుటుంబ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం చేసే పాపాల వల్లే ఆ కష్టాలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఆ పాపాలు తొలగిపోతాయో ఇంకా ఆటోమేటిక్గా మనకి అన్నీ కలిసి రావడం మొదలు పెడుతుంటాయి. ఉట్టిగా కలిసి రావడమేనా అంటే అన్నీ కలిసి వస్తాయి. మనం మంచిగా ధర్మం చేస్తూ ఉంటాము, అన్నీ కలిసి వస్తాయి. దేశం క్షేమంగా ఉంటుంది. దేశం క్షేమంగా ఉంటేనే మనము దానిలో క్షేమంగా ఉంటాం. మనం క్షేమంగా ఉన్నామనుకోండి, మన పక్కన వాళ్ళు ఎవరైనా అల్లరి చేస్తున్నారనుకో అది మనకు విసుగ్గా ఉంటుంది. అదే అందరూ మంచిగా ఉన్నారనుకోండి, దాంట్లో మనం మంచిగా ఉండడం వల్ల అందరికీ అది క్షేమం. కాబట్టి దేశ క్షేమం, ప్రజలు క్షేమం. ఎప్పుడు మన దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, పంట టైంకి పండాలి, అందరికీ అన్నం దొరకాలి, వర్షాలు పడాలి. అది ఎక్కువ వర్షం పడినా కష్టమే, తక్కువ వర్షం పడినా కష్టమే. ఎంత వర్షం కావాలో, ఎంత ఎండ కావాలో, ఎంత చలి కావాలో అట్లా ఈ ప్రపంచాన్ని అట్లా సమపాలంగా నడిపించేది ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు స్వరూపమే త్రిమూర్తి స్వరూపం అన్న. పరమేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ఈ త్రిమూర్తి స్వరూపంగానే దత్తాత్రేయుడు. కాబట్టి ఒక దత్తాత్రేయుడిని తలుచుకుంటే చాలు మనం సకల దేవతల్ని తలుచుకున్నంత విశేషమైన పుణ్యం అన్నమాట. కాబట్టి అలాంటి దత్తహోమం చేయడం వల్ల ఈ దేశానికి క్షేమం, అందరికీ మంచి బుద్ధి రావాలి. ఆ మంచి బుద్ధి రావడం వల్ల ఎవరికి తప్పు చేయాలి, అయ్యో ఒకరికి కష్టపెట్టాలి అనే దురుద్దేశం రాకూడదు. అలాంటి బుద్ధిని ఈ స్వామివారు మనం ప్రసాదించాలి. ఎలా ప్రసాదిస్తారంటే మనం చేసే హోమం వల్ల ఇదంతా ఆకాశంలోకి వెళ్ళి ఒక వైబ్రేషన్, అంటే మనిషి ప్రతివాడికి ఇది ఒక వైబ్రేషన్ అన్నమాట. అది వైబ్రేషన్ ఎలా వస్తుంది అని మనం అడిగితే దానికి సమాధానం ఉండదు. అదే ఆ మంత్రం యొక్క పవర్ మాట. ఇప్పుడు మనం ఎలా అయితే సెల్ ఫోన్లో మనం రింగు కొట్టంగానే పక్కవాడికి వెళ్తుంది, ఏ కనెక్షన్లు లేవు. కానీ అది ఎలా అయితే మనం మనుషులు మనమే ఇలాంటివి కనిపెడితే సాక్షాత్ భగవంతుడు ఆయన మంత్రం ఎలా పనిచేస్తాయి అంటే ఈ ఆకాశానికి వెళ్ళి మానవులకి ఏమేమి కావాలో అవన్నీ సమకూరుస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా అన్యోన్యంగా చాలామంది బ్రాహ్మణులు కలిసి ఒక దత్త హోమం కానీ, రామనామ జపం కానీ, లలితా సహస్రనామం కానీ ఇట్లా చాలా విశేషాలుగా మనం అందరూ జరుగుతుంటాయి. అలా దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ మంత్రం యొక్క వైబ్రేట్ ఈ ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళి మనిషి బుద్ధిని అయ్యో మనం తప్పు చేస్తున్నాము, మనం ఈ తప్పు చేయకూడదు అని ఒక సద్బుద్ధిని ప్రసాదిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ సద్బుద్ధి మనిషికి వస్తుందో ఇంకా వెంటనే వాళ్ళు తప్పులు చేయడం మానేస్తారన్నమాట. అట్లా ఈ దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల ఈ దేశమంతా అందరూ మంచిగా ఏ గొడవలు ఏమీ లేకుండా అందరూ మంచి బుద్ధితో మంచి సత్ప్రవర్తనతో ఉండి ధర్మ కైంకర్యాలు చేస్తూ ఉంటూ వాళ్ళు క్షేమంగా ఉండి పక్క వాళ్ళందరూ క్షేమంగా ఉంటారన్నమాట.
అట్లా ఒకటి అని కాదు, ఈ దత్తాత్రేయ స్వామి విశేషము చాలా చాలా విశేషాలు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు దత్త జయంతి మొన్నే జరిగింది. దత్త జయంతి నుంచి దత్త పౌర్ణమి, మన మార్గశీర పౌర్ణమి దత్త జయంతి, అక్కడి నుంచి అనఘాష్టమి వరకు ప్రతిరోజు ఉత్సవం. అలాంటి భాగంలో ఈరోజు మనం ఇక్కడ దత్తహోమం చేస్తున్నాము. ఈ దత్తహోమం వల్ల ఈ నిజామాబాద్ కానీ ఈ చుట్టుపక్కల మన తెలంగాణ ప్రాంతం, ఈ దేశం మొత్తం అందరూ సుఖంగా ఉండి అందరికీ దీనివల్ల మంచి జరగాలి, మంచి జరుగుతుంది. అందరూ మంచి బుద్ధితో మన హిందూ సనాతన ధర్మాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. ఆటోమేటిక్గా మనకి అందరికీ మంచి జరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటి అంటే, భగవంతుడు మనకి ఇన్ని ఇస్తున్నాడు, ఆయనకి మనం ఏమీ చేయక్కల్లా. మన ధర్మం మనం సక్రమంగా ఉంటే అది ఆటోమేటిక్గా హిందూ ధర్మం అంతా బాగుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మన మానవులందరూ ఏం చేయాలి అంటే, ప్రతిరోజు ఒకటి అనుకోవాలి, మనం ఇంత భోజనం చేస్తున్నాము, ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, ఇంత తిరుగుతున్నాము, ఇన్ని చేస్తున్నాము అంటే దాని వెనకాల ఒక దైవశక్తి అనేది ఉంది. ఆ దైవానికి మనం ఏం చేయాలి అని ఏమీ చేయక మనం ఏదో మనం చేసినా ఏం లేదు. మనం చేసే కార్యక్రమం జాగ్రత్తగా ఓ పండు స్వామివారిని తలుచుకోవడం, ఓ దీపారాధన, ఇలాంటి చిన్నవి చేస్తే చాలు స్వామివారు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా మన ధర్మాన్ని మనం కాపాడుతూ ఎదుటివాడితో కూడా ధర్మం చేయిస్తూ అలా మనం ఉండడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. దత్తాత్రేయుడు చాలా చాలా విశేషమైన వాడు. త్రిమూర్తి స్వరూపుడు. 33 కోట్ల దేవతలు. అది ఏంటి అంటే ఈ త్రిమూర్తి స్వరూపమే 33 కోట్ల దేవతలు మాట. దాంట్లో అమ్మవారు కూడా కలిసిపోతుంది. అలాంటి 33 కోట్ల దేవతల్ని ఒకటే నామం దత్త చాలు. ఆ ఒక్క నామం చాలు, అందరికీ ఆ సుఖాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. అందరూ మనం ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు, లోకా సమస్త సుఖినో భవంతు. అలానే ఇంత పెద్ద న్యాయస్థానం అంతా ఇక్కడ ఉంది, వీళ్ళు జరిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈ న్యాయస్థానంలో ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి అందరికీ విజయం దొరకాలి. ఎవరైతే నిజాయితీగా వచ్చి పాపం ఇక్కడ ఆర్థిస్తూ ఉంటారో ఈ న్యాయస్థానంలో, వాళ్ళందరికీ నిజాయితీగా వాళ్ళ కోరికలతో వాళ్ళ దిగ్విజయంగా వాళ్ళు వెళ్ళాలి. దానివల్ల ఈ లాయర్లు కానీ జడ్జిలు కానీ వీళ్ళందరికీ మంచి పేర్లతో ఇంకా అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాను. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. దీనికి ముఖ్యంగా మన గణపతి సచ్చిదానంద స్వామి వారి మాట. ఆయన మైసూర్లో ఉంటారు. ఆయన దత్తపీఠం అది. చాలా చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ లోకక్షేమం కోసం ఎంతోమంది భగవద్గీత పారాయణలని, హనుమాన్ చాలీస పారాయణ మనం చాలా చూస్తున్నాం. వరల్డ్ బుక్ అంటే గిన్నిస్ బుక్ కూడా వచ్చింది ఆయనకి. అలా ఇక్కడే కాదు, ప్రపంచం అమెరికా వేరే దేశాల్లో కూడా ఆ హనుమాన్ చాలీస, ఆ భగవద్గీత, సౌందర్యలహరి, శివానందలహరి, అంతమంది చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు కూర్చుని కనీసం ఒక 2 నిమిషాలు కూర్చోరు అంటే కూర్చోలేరు. కానీ 7 ఏళ్ల పిల్లవాళ్ళు భగవద్గీత మొత్తం 17 అధ్యాయాలు, ఆయన మొత్తం 18 అష్టాదశ అధ్యాయాలు మొత్తం పూర్తి చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అంటే అది ఒక గురువు కృప. అలాంటి విశేషంగా స్వామివారు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో లీలలు జరుగుతున్నాయి. మనకి ధర్మానికి ఎంతోమంది స్వామివారు, వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా కష్టపడుతున్నారు. దానిలో మనం కూడా ఉండి ఆ భగవద్గీత ప్రతివాడు కనీసం ఒక 2-3 శ్లోకాలు, ఒక అధ్యాయమైన కనీసం తెరిచి చూడాలి. మన భగవద్గీత ఏముంది, మన సౌందర్యలహరి ఏముంది, ఇవన్నీ మన కోసమే ఋషులు కానీ, శంకరాచార్య స్వామివారు కానీ, స్వామివారు వీళ్ళందరూ ఎందుకు అంటే ఒకసారి మనం చదివితే తెలుస్తుంది దాంట్లో ఉన్న ఆనందం ఏంటి, దాంట్లో ఉన్న విశేషం ఏంటి అని. అలా ఎన్నో భగవద్గీతలు, ఎన్నో పారాయణాలు అన్నీ చేయించి అలా లోకక్షేమం కోసం దత్తపీఠం కూడా చాలా చాలా విశేషంగా చేస్తున్నారు. ఆ దత్తపీఠం నుంచి వచ్చిన ఈ దత్త ద్వాదశాక్షరి మహామంత్రంతో 9 కోట్ల హోమం చేస్తున్నారు. ఇప్పటికీ 7 కోట్లు అయిపోయింది. 8వ కోటి ప్రారంభం అవబోతుంది. అలా ఈరోజు ఇక్కడ జరిగిందన్నమాట వీళ్ళ ఇంట్లో. కాబట్టి చాలా చాలా విశేషంగా, చాలా సంతోషం. అందరికీ క్షేమం జరగాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ వాళ్ళు అనుకున్న పనులన్నీ, ధర్మమైన పనులన్నీ మంచి జరుగుతూ వాళ్ళకి కలగాలని కోరుతున్నాను. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. दत्तात्रेय स्वाहा। ओम ह्रीं क्लीं दत्तात्रेय स्वाहा। ओम ह्रीं क्लीं दत्तात्रेय स्वाहा। ओम ह्रीं क्लीं दत्तात्रेय स्वाहा।
సాంబ్రాణి సాంబ్రాణి त्रय स्वाहा ओम आं ह्रीं क्रों मेघदत्तात्रेय 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 శ్రీ శ్రీ గణపతిస్థానం సద్గురు పాదారవిందాభ్యో నమ శ్రీ దత్త విజయానంద తీర్థ పాదారవిందాభ్యో నమో నమ. ఈరోజు ఈ దత్తాత్రేయ జయంతి మన ఆదివారం నాడు జరిగింది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు. అలాగే అనఘాష్టమిని బహుళాష్టమి మహాష్టమి అంటారు. ఆ రోజున అనఘాష్టమి అనఘా దంపతులను ఆయన అష్టసిద్ధులను పూజ చేస్తారు. అది సాక్షాత్ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి గురు చరిత్రలో చెప్పడం జరిగింది. ఆ వ్రతం ఆయన చేయించారు. కలియుగంలో మన స్వామివారైన శ్రీ శ్రీ గణపతిస్థానం స్వామివారు ఈ వ్రతాన్ని అందరికీ పునరుద్ధరింపజేసి అందరి చేత చేయించి అనేకమైన దివ్యమైన మహత్తులు చూపిస్తున్నారు. మహత్తులు అంటే మనలో చాలా వరకు అనేకమైన కష్టాలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, ఈతి బాధలు ఉంటాయి. అవన్నీ కూడా మనం మనంతరం మనంగా ఓవర్కమ్ అవ్వాలి అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలంటే ఒక భగవంతుని ప్రార్థన అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం పొందాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనకు నచ్చిన భగవంతుని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అనేది ఎలా జరగాలి అనేది ఒక గురువు నిర్దేశిస్తాడు. ఆ గురువు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు నిర్దేశిస్తాడు. ఆ నిర్దేశించిన పూజా విధానం అనేక ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో మనసు నిలకడ కోసం అని పూజ అనేది పెట్టారు. పూజ, హోమం, తపస్సు, ధ్యానం అనేవి మనవన్నీ పెట్టారు. ఒక మంత్ర జపం అని ఇవన్నీ ఎందుకంటే ఒక మనసు నిలకడగా ఉండి నెగిటివ్గా ఆలోచనలు అంటే వ్యతిరేక భావనలు లేకుండా ఎవరు మనిషి చూసే అసూయ, ద్వేషాలు అలాంటివన్నీ పోగొట్టుకొని మనం ఒక సంపూర్ణమైన జీవితం గడపడానికి మానవుడిగా జన్మించినందుకు ఒక సంపూర్ణమైన జీవితం గడపాలి. ఆ గడపడానికి ఒక మార్గదర్శకత్వం కావాలి. అదే గురు పరంపర. ఆ గురు పరంపరలో దత్తాత్రేయ స్వామి ఆద్యుడు, ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడుగా నరసింహ సరస్వతి స్వామి గారుగా దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతరించారు. తర్వాత ఇప్పుడు మన ప్రత్యక్ష దేవుడు దత్తాత్రేయ స్వామి శ్రీ అప్పాజీ వారు, అదే గణపతి స్థానం స్వామీజీ వారు, వారి ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామి వారు అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ అనేకమైన మార్గదర్శకాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ దత్త యజ్ఞం అనేది మహాయజ్ఞం అని తలపెట్టారు. 9 కోట్ల యజ్ఞం. ఇందులో 7 కోట్లు ఆల్రెడీ పూర్తి చేశారు. అనేకమైన బ్రాహ్మణులు పెట్టి, ఋత్వికులు, వేద పండితులను పెట్టి అనేక దిక్కులు పంపించి ఇక్కడ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మన నిజామాబాద్లో కూడా ఒకటి పెడితే బాగుండు అనిపించింది నాకు. వ్యక్తిగతంగా నేను దత్తభక్తురాలని కాబట్టి చెయ్యాలనే సంకల్పంతో ఇక్కడ మన నిజామాబాద్లో మా ఇంట్లో క్వార్టర్స్లో చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం, నమ్మకం. ఎందుకంటే ఎంతోమందికి మనం ఒక న్యాయాధికారిగా అందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ఒకసారి మేము అన్యాయం కూడా జరగచ్చు. మా సంకల్పంలో అవి చట్టం ప్రకారం పోవాల్సిందే. అందులో అన్యాయం కూడా జరగచ్చు. దానికి మనసుకు బాధగా ఉంటుంది. కానీ వాడికి న్యాయం జరగాలి అంటే మాకు ఒక స్థిరత్వం ఉండాలి, మనసుకు స్థిరం ఉండాలి. ఆ స్థిరత్వం కలగాలి అంటే భగవంతుడు ప్రార్థన చేయాలి. నెగిటివ్ ఎనర్జీ పోవాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి. వచ్చిన వాళ్ళందరూ తీర్పుల్లోనూ ప్రతి వాడికి శిక్ష వేస్తూ పోతే ఇంక జనాలు ఎవరు మిగలరు, అందరూ జైల్లోనే ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. అలా శిక్షణ భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. గురువుగారి ఆదేశాల ప్రకారంగా చేయాలి. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనకు చెప్తుంటారు. ప్రత్యక్షంగా అంటే గురువు ఎదురుగుండా కూర్చుని ఇది చేయండి అది చేయండి అని చెప్తారు. అలాగే పరోక్షంగా మనకి ఆలోచన విధానంలో మనకు మార్పులు తెచ్చి కొన్ని కార్యక్రమాలు చేయిస్తారు. అందులో భాగంగానే నాకు ఈ ఆదేశం అయిందని ఆలోచించి ఈ హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు ఋత్వికులు, వీళ్ళని పిలిపించి ఇక్కడ చేయించడం జరుగుతోంది. ఇప్పుడు ఈ మహాయజ్ఞం అందరూ కూడా ఈ ఫలాలు నిజామాబాద్ ప్రజలందరూ కూడా అనుభవించాలని, ముఖ్యంగా మా న్యాయస్థానంలో న్యాయాధికారులకి, మళ్ళీ లాయర్లకి, ఇక్కడున్న స్టాఫ్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుతూ, మంచి జరిగితేనే అభివృద్ధి ఉంటుంది, మంచి జరగకపోతే అభివృద్ధి ఉండదు. ఒకళ్ళకోళ్ళు కక్షలో కార్పణ్యాలతో అసూయ ద్వేషాలతో మనం రగిలిపోతూ ఉంటే మనకు నిరంతరం మన జీవితం ఎక్కడ 100 ఏళ్ళ జీవితం కాస్త ఇప్పుడు 40 ఏళ్ళకే పడిపోతుంది. ఇంకా 30 ఏళ్ళకు పడిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ రోగాలన్నీ కూడా ఈ మానసిక ఆవేదనతోనే వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తొలగించుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం పార్టిసిపేట్ చేస్తూ, మనం చేసుకుంటూ మన నిత్య జీవితంలో
న్యాయాన్ని అక్రమణలు కాకుండా అన్యాయం జరగకుండా కాస్త మనం చేయగలిగితే మనకు అదే వేలకు వేల పుణ్యం అని మనం అనుకోవడం. పుణ్యం పాపం అనేది మనం చూడం, ప్రత్యక్షంగా మనం జరుగుతున్నదే చూస్తాం. నరకం అనేది ఎక్కడా లేదు, మన మనసులోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మోక్షం అనేది ఎప్పుడు మనం చూడం. మనం చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడున్నారు ఏమిటి అనేది మనకు తెలియదు, ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ పుడతామో కూడా తెలియదు. అటువంటప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జీవితాన్ని మనం మంచిగా నడిపితే మన జీవితం ధన్యం అవుతుందనే నా భావన. నేను ఆ గురు పరంపరలో ఆయన స్వామివారి వల్ల నేను ఇంతవరకు ఎదిగాను. ఆ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ ఈ హోమం జరుగుతోంది. కాబట్టి ఈ హోమాన్ని ఇలాంటివి నిర్వర్తించుకుని మనం ప్రతి ఒక్కళ్ళు సామూహికంగా కానీ వ్యక్తిగతంగా చేయాలంటే ఖర్చుతో కూడిన పనిని ఎవరు మానేస్తారు. సామూహికంగా కలిసి చేసుకున్న ఇది సగం అంతే ఫలితాలను ఇస్తుంది, వ్యక్తిగతంగా ఇచ్చినా అంతే ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మంచి ఫలితాలను పొందుదాం, మంచి ఆలోచనలతో అభివృద్ధి చెందుదాం. మాకు అవకాశం ఇచ్చిన భారతీ టీవీ ఛానల్ వారికి నమస్కారం.